కవింపు చర్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. ఎల్ఓసి వద్ద దాదాపు 50 డ్రోన్లను భారత్ లేటెస్ట్ అంటే కొద్దిసేపటి కిందటే కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చేశారు. అలాగే అఖ్మూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లోనూ ఇంకా పాకిస్తాన్ కొన్ని డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తే వాటిని పూర్తిగా కొట్టేశారు. L-17 గన్స్తో అటాక్ చేస్తున్న పరిస్థితి అక్కడైతే కనిపిస్తోంది. అంటే నిన్న అర్ధరాత్రి ఆగినట్టు ఆగి మళ్ళీ తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. కానీ భారత్ గట్టి బుద్ధి చెబుతున్న వాతావరణం అయితే మనం చూస్తున్నాం. అటు సరిహద్దుల్లో 50 డ్రోన్లని భారత్ బలగాలు విజయవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. L-17 గన్స్ అలాగే RU-23mm ఆయుధాలతో భారత్ చేస్తున్న అటాక్తో పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోతోంది. అసలు ఏం చేయాలో తెలియదు. అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు చేతికి ఏది అందితే అది ఇసురుతాం కదా, అలా ఉంది పాకిస్తాన్ది. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. ఏదో ఒక రకంగా దాడి చేసి భారత్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. కానీ పూర్తి స్థాయిలో భారత సైన్యం తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలని, సైనిక స్థావరాలని చిన్న భిన్నం చేస్తున్న వాతావరణంలో ఏం చేయాలో తెలియక కింద మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నారో 3 రోజుల నుంచి కనిపించడం లేదు. ఆ దేశ పాక్ ఆర్మీ చీఫ్ ప్రగల్భాలు పలికిన మునీర్ ఎక్కడున్నారో కనిపించడం లేదు. ఇదేనా పాకిస్తాన్ పరిస్థితి? ఒక రకంగా ఇది షేమ్లెస్గా ఇక్కడ కనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారు, ఇంకా మళ్ళీ తెల్లవారుజాము నుంచి జరుగుతున్న దాడులని ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్కి ఎంత దెబ్బ తగిలినా ఎందుకు ఈ తీరును ప్రదర్శిస్తుంది? ఇప్పుడు వాళ్ళకి సార్ పిఓకే ఆక్యుపై, ఇప్పుడు మనకి సెకండ్ టార్గెట్ పిఓకే కనుక పిఓకే ఆక్యుపై చేసుకుంటారనే భయంతో వాళ్ళు అక్కడ ఉండేటటువంటి, అంటే బార్డర్ లో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి గన్స్ ద్వారా, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఇది మాత్రమే చేయగలుగుతారు. ఇది తప్ప మిగతా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందే చెప్పారు, L-70 అట్లాగే ZU-23mm ఏదైతే ఇది ఉందో షటిల్, అవన్నింటిని కూడా మనం డిస్ట్రాయ్ చేయడం జరుగుతూనే ఉంది. అండ్ మార్నింగ్ ఫ్రెష్ గా డ్రోన్ అటాక్ జమ్మూ ఏరియాలో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జమ్మూ, సాంబా, జషల్, దాని ఏమంటారు, పూంచ్, నగ్రోటా, ఇవన్నీ కూడా ఆ బార్డర్ ఏరియాస్, అఖ్నూర్, ఉదంపూర్, వీటన్నింటిపైన మళ్ళీ మీరు అన్నట్టుగా ఉదయం కూడా స్టార్ట్ చేశారు. వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఉంటుంది సార్. మనం కూడా ఇప్పటివరకు వాళ్ళకి తగినట్టుగా ఎక్విప్మెంట్ ని మనము వాడలేదు, హై ఎక్విప్మెంట్ వాడలేదు, ఈక్వల్ ఎక్విప్మెంట్ వాడాము. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, పినాక లాంటి టార్గెట్లు మిజైల్స్ పెట్టి వాళ్ళ యొక్క పోస్ట్లని లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను నిన్న కూడా అది పోస్ట్ చేశాను, కంప్లీట్ గా మీడియా కంప్లీట్ గా ఏదైతే ట్వీట్ చేయటం జరిగింది, అందరికి పంపించడం జరిగింది. పినాకాని యాక్టివేట్ చేయమని అక్రాస్ ద బార్డర్. పినాకాని యాక్టివేట్ చేయమంటున్నారు కదా, ఏంటి సార్ పినాక ప్రత్యేకతలు ఏంటి? సార్ పినాకా అనేది కూడా ఒక క్రూజ్ మిజైల్. అది 30 నుంచి 70, 90 కిలోమీటర్స్ వరకు హిట్ చేయగలిగినటువంటిది. అది మనకు సేమ్ బ్యారల్ సిస్టమ్, ఇప్పుడు S-400 ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. 12 బ్యారల్స్, అంటే 12 బ్యారల్స్ ఎట్ ఏ టైం అట్లా వెళ్ళిపోతాయి. 44 సెకండ్స్ లో హిట్ చేయగలిగినటువంటి పరిస్థితి. అండ్ 1 కిలోమీటర్, 1 స్క్వేర్ కిలోమీటర్ లో హిట్ చేయగలుగుతుంది. సో పాకిస్తాన్ పోస్టులన్నీ కూడా లేచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు అదే జరగబోతుంది అనేది మాత్రం నేను అనుకుంటున్నాను. స్పెషల్లీ ఈ జమ్మూ రీజన్ లో అప్ టు ఉరి సెక్టర్ నుండి, ఉరి కంప్లీట్ గా ఉరి, తర్వాత అఖ్నూర్, జమ్మూ, ఆ చుట్టుపక్కల, తర్వాత నగ్రోటా, ఇవన్నీ కూడా దగ్గర సాంబా, ఇవన్నీ దగ్గర ప్లేసెస్ అన్నమాట. అంటే పాకిస్తాన్ కి ఒక 18 నుంచి 14 కిలోమీటర్ల రేంజ్ లోనే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర 8 కిలోమీటర్స్ రేంజ్ కూడా మన ఏరియా ఉంది కనుక, అది వాళ్ళ కన్వీనియంట్ గా ఉంది కనుక ఆ పని చేస్తున్నారు సంజయ్ గారు. సో డెఫినెట్ గా దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, వారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నైట్ మనం ఎక్కడ ఆగలేదండి. మాక్సిమం మిలిటరీ టార్గెట్స్ ని హిట్ చేయటం జరిగింది. ఆ తర్వాతనే కొంచెం రిలాక్స్ అవ్వటం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మనం